వెల్కమ్ టు విజన్ 5 టీవీ. అక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్న తండేల్ చిత్రంపై చాలా నమ్మకం పెట్టుకున్నారు ఫ్యాన్స్. ఎందుకంటే ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేయబోతున్నారు. ఇలానే చందు మొండేటి లాంటి డైరెక్ట్ హ్యాండిల్ చేయడం, చైతన్య సాయిపల్లి హిట్ పేర్ అవ్వడం కూడా చాలానే కారణాలు ఉన్నాయి. ఇక ఈ సినిమాలో జాలర్గా కనిపించబోతున్నారు నాగ చైతన్య. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. అన్నీ కుదిరితే రాబోయే సంక్రాంతికి సినిమాను రిలీజ్ చేసే అవకాశం ఉంది. అయితే తాజాగా ఈ సినిమా గురించి నిర్మాత ఎస్కేఎన్ మామూలుగా హైప్ ఇవ్వలేదు. కా సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో వేదికపై ఎస్కేఎన్ ఇచ్చిన స్పీచ్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. తండేల్ సినిమాతో అక్కినేని నాగ చైతన్య గారు దుల్లగొట్టిపోతున్నారు. అంటే చైతన్య గారు చూడడానికి చాలా కూల్, కంపోజ్డ్గా ఉంటారు. నేను ఓ సినిమా ఓపెనింగ్కి వస్తారా అండి అంటూ ఫార్మల్గా ఇన్వైట్ చేశాను. ఎందుకు, నువ్వు నాకు తెలుసు కదా, నువ్వు నాకు చెప్తావేంటి అని, మళ్ళీ దీనికి పిలవాల్సిన అవసరం లేదు అన్నారు. అంటే ఆయనకి ఏ ఫార్మాలిటీస్లు బేజాసులు ఏమి ఉండవు. చాలా సింపుల్గా డౌన్ టు ఎర్త్ ఉంటారు. ఆయన రియల్ లైఫ్ రెండు చోట్ల జెంటిల్మెన్. ఆయన చాలా అరుదు. అందరూ తండేల్ అప్డేట్ గురించి అడుగుతున్నారు. ఎప్పుడు వస్తుంది అని. సంక్రాంతికి వస్తుందా, శివరాత్రికి వస్తుందా, ఉగాదికి వస్తుందా, ఏ పండుగ వస్తుందో తెలియదు, కానీ ఆ కథ నాకు తెలుసు, ఆ సీన్లు నాకు తెలుసు. చెప్తున్నా, వచ్చిన రోజు మాత్రం అక్కినేని అభిమానులకు అందరికీ కూడా ఒక పెద్ద పండుగ. 3 అంకెలు పక్కా. ఆ లీగ్లోకి నాగ చైతన్య వెళ్ళిపోతారు అంటూ ఎస్కేఎన్ అన్నారు. ఇక ఇదే ఈవెంట్కు చీఫ్ గెస్ట్గా వచ్చిన నాగ చైతన్య కూడా తండేల్ గురించి చాలా ధీమాగా మాట్లాడారు. ఎప్పుడొచ్చినా సరే తండేల్ దుల్లగొట్టడం ఖాయం అంటూ మాట్లాడారు చేతు. మరోవైపు కిరణ్ అబ్బవరం గురించి మాట్లాడుతూ నిజాయితీతో కష్టపడి పనిచేసే వాళ్ళు ఇండస్ట్రీలో చాలా అవసరమని, ఎవరు ఏమన్నా ఎంత ట్రోల్ చేసినా అసలు పట్టించుకోవాల్సిన పని లేదు అంటూ సలహా ఇచ్చారు చైతన్య. కిరణ్ అబ్బవరం జర్నీకి తాను పెద్ద ఫ్యాన్ అంటూ చెప్పుకొచ్చారు నాగ చైతన్య.